పెట్రోల్ పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా విపక్షాలు సమిష్టిగా కదం తొక్కాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రీతుల్లో నిరసనలతో ప్రభుత్వం, చమురు సంస్థలకు తమ ఆగ్రహాన్ని తెలియజేశాయి. భారత్ బంద్తో రవాణా నిలిచిపోయి ప్రజాజీవనం స్తంభించింది. అంతర్జాతీయ ధరలను సాకుగా చూపుతూ ఇష్టమొచ్చిన విధంగా వడ్డిస్తున్న పెట్రోల్ భారంపై అసేతు హిమాచలం నిరసన గళమెత్తింది. 1-2 రూపాయల నుంచి ఒకేసారి ఏకంగా 7.5 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. భాజపా, వామపక్షాలు, సమాజ్వాదీ, జేడీయూ సహా కాంగ్రెసేతర విపక్షాలు ఉదయం నుంచే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు పూర్తిగా మూతపడి వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం సహా పలు ప్రాంతాల్లో ఆటోలు కూడా బంద్లో పాల్గొనడంతో ప్రజాజీవనం స్తంభించింది. దేశ రాజధాని ఢిల్లీని భాజపా శ్రేణులు స్తంభింపచేశాయి. తూర్పు ఢిల్లీ అంతటా నిరసనలు చేపట్టిన భాజపా కార్యకర్తలు అక్షరధామ్ మార్గాన్ని మూసేశారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో భాజపా నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో యూనియన్లు కూడా బంద్లో పాల్గొనడంతో రవాణా నిలిచిపోయింది. పంజాబ్ అంతటా భాజపా, శిరోమణి అకాలీదళ్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తించాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో రైళ్లను అడ్డుకున్నారు. లక్నో, అలహాబాద్ తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బీహార్లో భాజపా, జేడీయూ కార్యకర్తలు రైలు రోకో చేపట్టారు. పాట్నాలో సిఐటియు కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జేడీయూ అధినేత శరద్ యాదవ్ ఆందోళనలో పాల్గొని యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శరద్ యాదవ్ సహా భాజపా నేత షానవాజ్ హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, అమృత్సర్, పాట్నా, ఘజియాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, బెంగళూరు సహా ప్రధాన పట్టణాల్లో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలు చేపట్టిన విపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ముంబైలో ఆందోళన చేపట్టిన భాజపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాణిజ్య నగరంలో డబ్బావాలాలు కూడా బంద్లో పాల్గొని తమ నిరసన తెలిపారు. పూణే, నాగపూర్ సహా ఇతర నగరాల్లో రైళ్ల సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బెంగళూరులో మెట్రో సర్వీసులు నిలిపివేశారు. చాలా చోట్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. के अंदर ही घुस जाओ। ओए गुप्पी